హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్ని ఎలా తీసేయాలనేది మన కంప్లీట్ ప్రాసెస్ అయితే చూసుకుందాం. అది కూడా మన మొబైల్ ఫోన్లో మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్లో కాపీరైట్ స్ట్రైక్ని అలాగే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ని ఏ విధంగా తీసేయాలనే ప్రాసెస్ అయితే ఈరోజు మనం చూసుకుందాం. సో ప్రతి ఒక్కరి దగ్గర సిస్టమ్లు ఉండవు కాబట్టి మొబైల్ ఫోన్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. సో మొబైల్ ఫోన్లో ఏ విధంగా చేయాలి కాపీరైట్ స్ట్రైక్ని అలాగే కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైక్ని ఏ విధంగా తీసేయాలనే ప్రాసెస్ అయితే మనం ఈరోజు చూసుకుందాం. సో మనకు ఈ కాపీరైట్ స్ట్రైక్ అసలు ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది అనేది చాలామందికి తెలియదు అన్నమాట. సో ఈ కాపీరైట్ స్ట్రైక్ అనేది మనం యూట్యూబ్కి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ మనం క్రాస్ చేసి వీడియోస్ తీస్తే ఆ యూట్యూబ్ మనకు ఆ వీడియోకి స్ట్రైక్ చేయడం జరుగుతుంది లేదా రిమూవ్ చేయడం జరుగుతుంది. రిమూవ్ చేసి స్ట్రైక్ లేదా కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఇవ్వడం జరుగుతుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అంటే చిన్న పిల్లల్ని హింసించడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ, భయపెట్టడం కానీ ఏదైనా చైల్డ్హుడ్ యాక్టివిటీస్కి అధిగమించి చేస్తే కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైక్ అయితే వస్తుందన్నమాట. సో కాపీరైట్ స్ట్రైక్కి కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైక్కి డిఫరెంట్ అన్నమాట. చిన్నపిల్లలకి సంబంధించింది వల్గర్గా ఏమైనా చూపించినా, చేపించినా, భయపెట్టినా, హింసించినా అలాంటివి చేస్తే కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైక్ అయితే వస్తుంది. కాపీరైట్ స్ట్రైక్ ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ని యూజ్ చేసుకొని వాళ్ళ పర్మిషన్ లేకుండా యూజ్ చేసుకొని మన ఛానల్లో పెట్టుకుంటే, యాక్చువల్లీ వాళ్ళ పర్మిషన్ ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే యూట్యూబ్ అయితే మనకు మన మానిటైజేషన్స్కి అప్లై చేసుకున్నప్పుడు మన ప్రతి ఒక్క వీడియో చెక్ చేస్తుంది కాబట్టి కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది. మనం మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. రీయూజ్డ్ అంటే వేరే వాళ్ళు యూజ్ చేసింది మళ్ళీ నువ్వు సెకండ్ టైం యూజ్ చేసి నీ ఛానల్లో పెట్టుకున్నావు కాబట్టి రీయూజ్డ్ అనే కంటెంట్ అయితే వస్తుంది. సో అది పక్కన పెడదాం రీయూజ్డ్ కంటెంట్ అనేది. సో కాపీరైట్ స్ట్రైక్ అనేది అన్నమాట. అది ఒకవేళ ఇప్పుడు నా వీడియో ఉంది, నా వీడియో మీరు డౌన్లోడ్ చేసి మీరు మీ ఛానల్లో పెట్టుకున్నారు. సో నా పర్మిషన్ లేకుండా పెట్టుకున్నారు కాబట్టి నాకు ఆల్మోస్ట్ నా ఛానల్లో తెలుస్తుంది నా వీడియోస్ ఎవరెవరు కాపీ చేసి వేరే వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు అని చెప్పేసి నా ఛానల్లో నాకు కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు నేను మీకు కాపీరైట్ స్ట్రైక్ చేసే ఛాన్స్ నాకు ఉంటుంది. ఎందుకంటే నా సొంత వీడియోని మీరు కాపీ చేసి మీ ఛానల్లో పెట్టుకున్నారు కాబట్టి నాకు స్ట్రైక్ వేసే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే నేను స్ట్రైక్ వేస్తే మీకు కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. ఎందుకంటే నా సాంగ్ని కానీ, నా వీడియోని కానీ, నా కంటెంట్ని కానీ మీరు కాపీ చేసి మీ ఛానల్లో పెట్టుకుంటే నాకు కాపీరైట్ స్ట్రైక్ వేసే ఛాన్స్ నాకు ఉంటుంది. సో అది కాపీరైట్ స్ట్రైక్ అంటే అది కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైక్ అంటే అదన్నమాట. సో ఈ కాపీరైట్ స్ట్రైక్ని ఏ విధంగా తీసేయాలి అనే ప్రాసెస్ని, అది కూడా మన ఫోన్లో అనమాట. ఫోన్లో ఎలా తీసేయాలనే ప్రాసెస్ని అయితే ఈరోజు చూసుకుందాం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, కాపీరైట్ స్ట్రైక్ వచ్చిన కానించోని ఒక 90 days ఆగిన తర్వాతనే ఈ ప్రాసెస్ అయితే చేయాలన్నమాట. మనకు కాపీరైట్ ఈరోజు వచ్చిందనుకో, ఈ రోజు నుంచోని ఒక 90 days, ఆ 90 days తర్వాత మీకు ఆ కాపీరైట్ స్ట్రైక్ అనేది ఎక్స్పైరీ అయిపోతుంది. ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మీరు కొన్ని ప్రాసెస్ చేస్తే ఆ స్ట్రైక్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది అయితే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఒక్కొక్క ఆప్షన్ మీకు చూపిస్తాను. అది మీ ఫోన్లోనే చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 to 6 minutes అయితే పడుతుందన్నమాట. కొంచెం ఓపిక చేసుకొని స్కిప్ చేయకుండా వీడియోని చూస్తే మీకు యూజ్ అవుతుంది. స్కిప్ చేసుకుంటూ పోతే మాత్రం వీడియో అర్థం కాదు. అలాగే చిన్న ఒక క్వశ్చన్ తప్పు చేసినా కూడా మళ్ళీ వేరే మిస్టేక్ అయిపోతుంది. సో కొంచెం ఓపిక చేసుకొని స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి మన ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళాలి. క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళిన తర్వాత దాంట్లో యూట్యూబ్ లైవ్ డాష్బోర్డ్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్లోనే యూట్యూబ్ డాష్బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఆ యూట్యూబ్ డాష్బోర్డ్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా యూట్యూబ్ లైవ్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. పక్కన 3 dots క్లిక్ చేసుకుని డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసుకుంటే మనకు సిస్టంలో ఏ విధంగా అయితే కనిపిస్తుందో మనకు ఫోన్లో కూడా అదే విధంగా కనిపిస్తుంది. మనకు ఎన్ని కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ రెడ్ కలర్లో అయితే చూపిస్తుంది. సో నా ఛానల్కి వచ్చేసి 2 స్ట్రైకులు ఉన్నాయన్నమాట. 3 స్ట్రైకులు వస్తే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా, ఎంత రెవెన్యూ వస్తున్నా కూడా మన ఛానల్ అయితే డిలీట్ అయిపోవడం జరుగుతుంది. సో అవి ఇప్పుడు మనకు ఎలా తీసేయాలే ప్రాసెస్ అయితే మనం ముందుకెళ్దాం. సో ఆ 2 of 3 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ చూపిస్తుంది 2 కాపీరైట్ స్ట్రైక్స్ అని. సో ఈ విధంగా వస్తుంది. మనం పైకి స్కిప్ చేసుకుంటే మనకు ఏ వీడియోకి కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, సో అది ఎక్స్పైరీ అయిపోయిందా లేదా, ఎన్ని రోజులు ఎక్స్పైరీ అయిపోతుంది అనేది అయితే మనకు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి. నాకు స్ట్రైక్ వచ్చేసి డిసెంబర్లో 2020లో వచ్చింది. పక్కన రెడ్ కలర్లో చూడండి కాపీరైట్ స్కూల్ అని ఉంది. సో అది కాపీరైట్ స్కూల్ కంప్లీట్ చేసి స్ట్రైక్ ఎక్స్పైరీ అయిపోతుంది అనేది అయితే ఆ రెడ్ కలర్లో ఉందన్నమాట.
సో మనం ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ. నేను ఆ వీడియోకి అప్రూవల్ కూడా చేశాను. ఇది నా సొంత వీడియో అని అప్రూవల్ చేస్తే, కాదండి మీరు వేరే వాళ్ళ వీడియో కాపీ చేసి యూజ్ చేసుకున్నారని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా పక్కన పెడితే మనం ఒకసారి మళ్ళీ పైకి స్కిప్ చేసుకుంటే మనకు రైట్ సైడ్లో అయితే కాపీరైట్ స్కూల్ అని అయితే కనిపిస్తుంది మనకు. దాని కాపీరైట్ స్కూల్ మీద క్లిక్ చేసుకోండి. మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక 4 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 4 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలన్నమాట. సో అది ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది మనకి ఇక్కడ వీడియో ఓపెన్ చేసుకుంటే దాంట్లో ఒక 5 మినిట్స్ వీడియో ఉంటుంది. ఆ 5 మినిట్స్ వీడియో చూస్తే మనకు అర్థమైపోతుంది అన్నమాట. సో కొంతమందికి అర్థం కాకపోవచ్చు కూడా. సో ఎలా చేయాలనే ప్రాసెస్ అయితే మనం ఇక్కడ చూసుకుందాం. సో మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ 4 క్వశ్చన్స్ని మనం చదువుకొని మనం కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలన్నమాట. చాలామంది ఆ క్వశ్చన్స్ని చదువుతున్నారు కానీ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వలేకపోతున్నారు. ఆ వీడియో చూసినా కూడా ఏ వీడియోలో ఏం అర్థం కావట్లేదని చెప్తున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ క్వశ్చన్స్ని, ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్ని కాపీ చేసుకొని అదే క్రోమ్ బ్రౌజర్లో ఒక నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసుకొని ఆ క్వశ్చన్ని కాపీ చేసుకోండి. అప్పుడు మనకైతే ఆన్సర్ చూపిస్తుంది. లేదంటే అదే క్రోమ్ బ్రౌజర్లో ఇంకో పేజ్ ఓపెన్ చేసుకొని అందులో కాపీరైట్ క్వశ్చన్స్ అని సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది, యూట్యూబ్ కాపీరైట్ క్వశ్చన్స్ అని. ఆ క్వశ్చన్స్ని మనం క్లిక్ చేసుకుంటే దాంట్లో అయితే మనకు అన్ని యూట్యూబ్ అడిగే ఆల్ క్వశ్చన్స్ అయితే మనకు ఒక లిస్ట్ లాగా కనిపిస్తుంది 1 by 1. ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ఆ కాపీరైట్ క్వశ్చన్స్ అడిగే అన్నీ మనకి ఇక్కడ లిస్ట్ ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ ఏ క్వశ్చన్ అడిగారు అని చూసుకొని మనం ఇక్కడ ఆ క్వశ్చన్ చదువుకొని ట్రూ ఉందా ఫాల్స్ ఉందా అని చెక్ చేసుకొని ఆ ఆన్సర్ అయితే టిక్ చేసుకుంటే అయిపోతుంది. ఆ విధంగా మనం ఆ క్వశ్చన్ని చదువుకొని ఏమేమి ఆన్సర్ కరెక్ట్ అయితే ఉన్నదో ఆ ఆన్సర్ని చూజ్ చేసుకొని మనం దాంట్లో టిక్ చేసుకోవాలన్నమాట. సో సెకండ్ అయితే క్వశ్చన్స్ చూడండి, దిస్ ఫాలోయింగ్ ఐటమ్ ఆస్ ప్రొడక్టెడ్ బై కాపీరైట్. సో ఇది కరెక్టా రాంగా అని 4 ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఇది యువర్ వీడియో ఒరిజినల్ అని ఉంది కదా, యువర్ ఒరిజినల్ యూట్యూబ్ వీడియో అని. సో అలా 4 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అయితే ఇచ్చేయాలన్నమాట. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫాల్స్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ యాజ్ యూ లాంగ్ యాజ్ యూ హ్యావ్ మిడ్ ఫ్రెండ్. సో అది కూడా వచ్చేసి మనకు ఫాల్స్ అన్నమాట. సో ఫాల్స్ ఇచ్చేసుకొని మనం ఒకసారి పక్కకు స్వైప్ చేసుకుంటే ఇక్కడ చూడండి చెక్ ఆన్సర్స్ అని ఉంది కదా, ఆ చెక్ ఆన్సర్స్ మీద క్లిక్ చేసుకోండి. సో చూడండి డన్ అని అయితే వచ్చేసింది మనకు. ఇక్కడ ఆన్సర్స్ కూడా చూసుకోవచ్చు. మనం 4 క్వశ్చన్స్కు కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చేసాం అన్నమాట. సో ఒకటి తప్పు అయితే పెద్ద ఏముండదు, ఏం కాదు. సో మనం అయితే ఆ క్వశ్చన్స్కి అయితే కనీసం ఒక 3 క్వశ్చన్స్కి అయితే మనం కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత డన్ నొక్కితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూపించింది దే ఆర్ నో స్ట్రైక్స్, కాపీరైట్ స్ట్రైక్స్ యువర్ ఛానల్. సో మనకున్న కాపీరైట్ స్ట్రైక్స్ 2 స్ట్రైక్స్ ఉండే కదా, ఆ 2 స్ట్రైక్స్ కూడా పోయాయి అన్నమాట. సో ఇక్కడ మనకు చూడండి ఇప్పుడు 2 కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ మనం స్వైప్ చేసుకుంటే ఆ స్ట్రైక్స్ కూడా మనకు ఏం కనిపించవు అన్నమాట, పోతాయి. సో నెట్ స్లో ఉండడం వల్ల మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాగే మొబైల్ ఫోన్లో కదా చేసేది మనం, అందుకే కొంచెం స్లోగా ఉంది. ఫోన్ కూడా హ్యాంగ్ అవ్వడం వల్ల మీకు వీడియో సరిగ్గా ఫాస్ట్ రావట్లేదు. సో చూడండి ఇందాక మనకు 2 ఆఫ్ 3 కనిపించినాయి, ఇప్పుడు మనకు ఇక్కడ ఏం లేవన్నమాట స్ట్రైక్స్. సో మనకు స్ట్రైక్స్ రిమూవ్ అయిపోయినాయి. ఈ ప్రాసెస్ మనం ఎప్పుడు చేయాలి అంటే మనకు స్ట్రైక్ వచ్చిన కానించోటి ఒక 90 డేస్ తర్వాత అన్నమాట. మనకు అక్కడ చూపిస్తుంది యువర్ స్ట్రైక్ ఎక్స్పైరీ అన్నప్పుడు మాత్రమే మనం ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. స్టార్టింగ్లో స్ట్రైక్ వచ్చినప్పుడు మాత్రం చేసేదానికి ఛాన్స్ ఉండదన్నమాట. సో యూట్యూబ్ ఆ వీడియో డిలీట్ చేసింది. సో ఇప్పుడు మనం దాన్ని వీడియో ఉంచుకున్నా ఏం లేదు, మనం డిలీట్ చేసుకున్నా ఏం లేదు, పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. స్ట్రైక్స్ అయితే మనకు పోయాయి కదా. సో రిమూవ్డ్ మనమైతే మనకు ఆ విధంగా కనిపిస్తుంది. సో పెద్ద నో ప్రాబ్లం, అది ఉన్నా ఏం లేదు, డిలీట్ చేసుకున్నా ఏం లేదు, మనకైతే స్ట్రైక్స్ అయితే పోయాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా కాపీరైట్ స్కూల్ అటెండ్ చేసి మనం స్ట్రైక్స్ అయితే తీసేసుకోవచ్చు. అది కూడా 90 డేస్ అయిపోయిన తర్వాతనే. యూట్యూబ్ ఇచ్చిన 90 డేస్ కాపీరైట్ స్ట్రైక్, అది 90 డేస్ అయిపోయిన తర్వాతనే మనం అయితే ఈ ప్రాసెస్ చేయాలి, అంతకుముందు చేస్తే మాత్రం రాదు. ఒకవేళ మనం వేరే వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ చేశారనుకుంటే మనం వాళ్ళకు అపీల్ చేసుకోవచ్చు.
వాళ్ళు ఒకవేళ తీసేస్తే పోతుంది, లేదంటే లేదు. అది కూడా వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం. సో మనం ఎట్టి పరిస్థితిలో వేరే వాళ్ళ వీడియో కానీ కంటెంట్ కానీ చేయొద్దు. ఎంతసేపు ఉన్నా మన ఒరిజినల్ వీడియో చేసుకోవడం బెటర్. సో నేను చేసి చాలా సఫర్ అవుతున్నా. అందుకే మీకు ఈ వీడియో నాలాగా మీరెవరు చేయొద్దు అనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.